హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు జ్యోతి. ఈరోజు నేను బ్లౌజ్కి వచ్చిన బార్డర్తో నెక్ డిజైన్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. నేను ఈ విధంగా లైనింగ్ నానబెట్టి ఆరబెట్టి కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. పొడవు వచ్చేసి 13 ఇంచెస్, వెడల్పు 8+2, షోల్డర్ వచ్చేసి 5.5, ఆర్మ్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్, నెక్ విడత వచ్చేసి 2.5, నెక్ పొడవు వచ్చేసి 9 ఇంచెస్, కింద కూడా 2.5 విడత తీసుకొని ఈ విధంగా స్క్వేర్ లాగా బాక్స్ మార్కింగ్ చేసుకోవాలి. ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. నీట్గా కట్ చేయాలి ఫ్రెండ్స్, ఎక్కువ కట్ కావద్దు. అదేవిధంగా మెయిన్ క్లాత్ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఓపెన్ చేసుకొని లైనింగ్ మొత్తం స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా లైన్ కరెక్ట్గా సెట్ చేసుకొని కార్నర్స్ అంతా నీట్గా కుట్టుకొని ఎక్కడైతే ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఈ విధంగా రెడీగా అయిన దానిని నేను బార్డర్ క్లాత్ తీసుకున్నాను ఫ్రెండ్స్. బార్డర్ క్లాత్ ఒక సైడ్ మాత్రం మడిచి కుట్టాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. ఈ విధంగా వన్ సైడ్ మాత్రమే ఫోల్డ్ చేసి కుట్టాలి. కుట్టిన తర్వాత ఈ విధంగా మనం కుట్టిన క్లాత్ని అంటే లైనింగ్ సైడ్ అంటే రివర్స్ సైడ్ నుంచి ఎక్కడైతే కుట్టలేదో అంచు కొన ఒక సైడ్ మాత్రం కుట్టలేదు కదా, ఆ కుట్టని సైడ్ మాత్రమే స్టిచ్ వేస్తూ రావాలి. స్ట్రైట్గా వేయాలి ఫ్రెండ్స్. మనము ఈ విధంగా స్క్వేర్లో మధ్యలో ఇలా ఫోల్డ్ చేస్తాం కదా, ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేయాలి. ఫోల్డింగ్ అనేది లోపలికి ఎంత క్లాత్ పోతే అంత కార్నర్ అనేది షార్ప్గా వస్తుంది. మనకి కార్నర్ షార్ప్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఆ మూలలో సూది అనేది మధ్యలో నిడిల్లు పెట్టేసి టెన్షన్ పైకి లేపి తర్వాత టర్న్ చేసుకోవాలి. మరో ప్రక్కన కూడా అదే విధంగా కుట్టాలి. ట్రయాంగిల్ షేప్లో వచ్చేటట్టు కార్నర్ షార్ప్గా వచ్చేటట్టు చూసుకోవాలి. చూసుకొని నిడిల్ మధ్యలో పెట్టేసి టెన్షన్ పైకి లేపి తర్వాత టర్న్ చేసి కుట్టాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని ఆ మూలలో టక్స్ ఇవ్వాలి. టక్స్ ఇచ్చేటప్పుడు ఫ్రెండ్స్ క్రాస్గా ఇవ్వాలి. మనం కుట్టిన కుట్టు స్టిచ్ కట్ కాకుండా చూసుకోవాలి. బ్యాక్ రివర్స్ తిప్పేసి ఈ విధంగా ర్యాప్ చేయాలి. ర్యాప్ చేయడం వల్ల నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఈ విధంగా ర్యాప్ చేసిన తర్వాత స్ట్రైట్ సైడ్ పెట్టేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి మళ్ళీ ఒకసారి ర్యాప్ చేసి నీట్గా స్టిచ్ వేస్తూ రావాలి. స్టిచ్ వేసేటప్పుడు మాత్రం కార్నర్స్ వేయాలి. కార్నర్స్ లేవకుండా చూసుకుంటూ స్టిచ్ వేస్తూ రావాలి. అక్కడ మూలకు వచ్చిన తర్వాత అంటే కార్నర్కి వచ్చిన తర్వాత నిడిల్ని మధ్యలో పెట్టేసి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత మరో సైడ్ కూడా అదేవిధంగా నిడిల్ మధ్యలో పెట్టి క్లాత్ని టర్న్ చేయాలి. టర్న్ చేసేసి ఈ విధంగా స్టిచ్ అనేది నీట్గా వేయాలి. ఎక్కడ బుగ్గలాగా రావద్దు ఫ్రెండ్స్. కొద్దిగా సెట్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ వేస్తూ రావాలి. తర్వాత మరో ప్రక్కన కూడా అదే విధంగా వేయాలి. వేసిన తర్వాత మధ్యలో ఆగిన తర్వాత మనకి ఇలా క్రాస్గా వస్తుంది ఫ్రెండ్స్. అక్కడ కూడా ఒక స్టిచ్ వేయడం వల్ల నీట్గా బెండ్ అయిపోతుంది. ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసి మళ్ళీ మధ్యలో వేయాలి. మరో ప్రక్కన కూడా అదే విధంగా క్రాస్గా స్టిచ్ వేయాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత కార్నర్కి స్టిచ్ వేస్తూ రావాలి. ఫ్రెండ్స్, నెక్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మధ్యలో షోల్డర్ మధ్య భాగంలో పట్టుకొని ఈ విధంగా ఫ్లీట్స్ వేసుకోవాలి. తర్వాత నడుం పట్టి కొద్దిగా పెద్దగా ఉందని నేను డబుల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. డబుల్ వేయడం వల్ల స్టిఫ్గా ఉంటుంది. ఈ విధంగా మనం ఫ్లీట్ పెట్టాం కదా, ఆ ప్లేస్లో చిన్నగా ప్రిల్ ఇవ్వడం వల్ల మనకు హెమ్మింగ్ అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. చిన్నగా ఫ్లీట్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పైనుంచి కూడా ఒక స్టిచ్ వేయాలి. పైనుంచి స్టిచ్ వేయడం వలన మనకు నీట్గా బెండ్ అయిపోతుంది లైనింగ్ క్లాత్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.